కొట్యా గ్రామాల ప్రజల వ్యధ ఇప్పట్లో తీరదా? ప్రభుత్వ పథకాలు వీరికి అందే మార్గమే లేదా? ఒడిశా ఏపీ మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలతో ఈ గ్రామాల ప్రజలు నలిగిపోతున్నారు. వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఒడిశా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంటుంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మధ్యలో ఉన్న 21 గ్రామాలను కొటియా గ్రామాలుగా పిలుస్తుంటారు. కొటియా గ్రామాలు 2 రాష్ట్రాల మధ్య ఉండడంతో ఇక్కడి ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. 1950 నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. సర్వే జరిగిన సమయంలో ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో ఉన్న ఈ 21 గ్రామాలను అటు ఒడిశా కానీ ఇటు ఆంధ్ర కానీ క్లెయిమ్ చేసుకోలేదు. దీంతో ఈ గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి రాకుండా ఉండిపోయాయి. ఈ గ్రామాలను మావంటే మావని ఒడిశా, ఏపీలు వాదిస్తున్నాయి. ఈ వివాదంపై 1968లోనే ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కోర్టు స్టేటస్ కో విధించింది. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2006లో దీనిపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పార్లమెంటు నుంచి నిర్ణయం వెలువడే వరకు కొటియా గ్రామాల్లో స్టేటస్ కో మెయింటైన్ చేయాలని సూచించింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా తమ అభివృద్ధి పథకాలను ఈ గ్రామాల్లో అమలు చేస్తున్నాయి. ఈ విధంగా కొటియా గ్రామాల ప్రజలు 2 రాష్ట్రాల నుంచి బెనిఫిట్స్ పొందుతుంటారు. మనము ఈ రోజు దాకా మేము ఒరిస్సా, ఆంధ్ర ఓట్లు వేయడం కానీ, లేకపోతే ఒరిస్సా నుండి ఏ కీమీ వచ్చినాయి, ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చినాయి, మళ్ళీ ఆంధ్ర నుండి ఏ కీమీలు వచ్చినాయి, గవర్నమెంట్ కీమీలు వచ్చినాయి, 2 పక్కలు కూడా మనం తీసుకుంటుండేము. కొటియా గ్రామాల ప్రజలు 2 రాష్ట్రాల గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా 2 రాష్ట్రాల అధికారుల మధ్య తరచుగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ గ్రామాల్లోకి ఏపీ అధికారులు వెళితే ఒడిశా అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. రైతుల సమాచారం తెలుసుకునేందుకు వెళ్లిన ఏపీ అధికారులను, వైద్య సేవలందించే డాక్టర్లు, నర్సులను బెదిరిస్తున్నారు. ఒడిశా అధికారుల వైఖరితో ఏపీ ప్రభుత్వ పథకాలు కొటియా గ్రామాల ప్రజలకు అందకుండా పోతున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఏపీ ప్రభుత్వ పథకాలను కోరుకుంటున్నారు. అందరికి వరుసకి ఏవైతే వివాదపదంగా ఉన్నాయో ఈ 10 గ్రామాలు కూడా మీటింగ్ మేము ఏర్పాటు చేసుకుని మా పూర్వీకులు, మా పెద్దలతో మాట్లాడి ఏ పథకం వచ్చినా, ఏ స్కీమ్ వచ్చినా ఆంధ్ర నుంచి మాకు కావాలని కోరుకుంటున్నాము. ఒడిశా నుంచి ఇటువంటి స్కీములు కానీ, పెన్షన్ కానీ, ఇల్లులు కానీ, సంక్షేమ పథకాలు ఏ వచ్చినా కానీ మాకు వద్దని నిన్న మేము మాట్లాడుకోవడం జరిగింది. అటు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం, ఇటు ఏపీలో బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. కొటియా గ్రామాల సమస్య తీర్చడానికి ఇదే మంచి సమయం. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపితే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.